బెంగళూరు ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. బెంగళూరులో అద్భుతమైన రీతిలో కని విని ఎరగనట్లుగా కడవరి ఉజ్జీవ మహాసభలు మరి 4, 5, 6వ తారీఖులు శుక్ర, శని, ఆదివారాలలో మరి ప్రతిరోజు సాయంత్రము జరగబోతూ ఉన్నాయండి. మరి ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ మరి సద్వినియోగం చేసుకోండి. బెంగళూరులో ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరులో జరగబోతోంది. మరి ఈ విషయాన్ని గమనించి ఈ సమాచారాన్ని అనేకులకు తెలియచేయండి. ఏ భయంకరమైన సంఖ్యల మధ్యలో మీరు ఉన్న, మీ కుటుంబాలున్న ప్రతి సంఖ్యలను దేవుడు తెంచబోతూ ఉన్నారండి. ప్రతి అపవాది పోరాటాల పైన దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. సమాధానం, సంతోషం, నెమ్మదిని పరిస్థితులలో మరి మీరు, మీ కుటుంబాలు ఉండొచ్చు. మరి ప్రతి విషయాలలో దేవుడు తన బలమైన కార్యాలను మరి జరిగించబోతున్నారు. తప్పక రండి. ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు ఘనమైన కార్యాలను జరిగించబోతున్నారు. చక్కని అద్భుతమైన మరి స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే అద్భుతకరమైన వర్తమానముతో దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రాంతంలో సంచరించబోతూ ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. బెంగళూరులో జరుగుతున్న ఈ కడవరి ఉజ్జీవ మహా సభలకు ఇదే మా ప్రత్యేకమైన ఆహ్వానం. డేట్ ని సేవ్ చేసుకోండి. అక్టోబర్ 4, 5, 6 ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఏవి వరదచారి కళాక్షేత్రము శేషాద్రిపురం బెంగళూరు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు కదా. గడిచిన నెలంతా కూడా దేవుడు కాచి కాపాడారు. మరి దేవుడు అద్భుతంగా నూతనమైన నెలలోనికి మనల్ని నడిపించి ఉన్నారు. ఎన్నో మేళ్ల చేత, గొప్ప కార్యాల చేత దేవుడు మనల్ని నడిపిస్తున్నారు. మన పరిస్థితులు బాగాలేనప్పుడు, మన పరిస్థితులలో మరి దేవుడు మనకు తోడే ఉండి మన పరిస్థితులన్నింటినీ చక్కబెట్టి మనల్ని అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరి ఇలా లేవగానే దేవుని మాటలను అందరం కలిసి ధ్యానించడం దేవుడు మనకిచ్చిన మహా గొప్ప భాగ్యం, ధన్యత కదా. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయం దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులో నిచ్చును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదా. చూడండి, మనం అడుగునప్పుడు మరి మన తండ్రి, మనల్ని సృజించిన గొప్ప దేవుడు, మనం అడిగితే మంచి ఈవులను ఇచ్చే దేవుడై ఉన్నారు. అయితే చూడండి, మనము మన పిల్లల విషయంలో, పిల్లలు ఏదైనా అడిగితే, మరి పిల్లలు ఏ విషయంలోనైనా మనల్ని మరి అడగడం ప్రారంభించినప్పుడు పదే సార్లు మరి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వారికి ఇవ్వవలసింది మరి ఏ సమయంలో ఇవ్వాలి, ఎలాంటిది ఇవ్వాలి అని తూచా తప్పకుండా 1కి 10 సార్లు ఆలోచించి మంచి ఇవులను, అంటే మంచి మరి పనులను మరి వారు ఏదైతే అడుగుతారో వారికి చెయ్యాలని మనం ఆశపడుతూ ఉంటాం. అయితే చూడండి, మన బిడ్డల కొరకు మనం అంత ఆలోచిస్తే పరలోకమందున్న తండ్రి మన గురించి ఇంకా ఎంత ఆలోచించాలో. మన పిల్లలకు మనం చేసిన దానికంటే ఎక్కువగా ఆయన మనకు చేసే దేవుడై ఉన్నారు. అంతకంటే మంచి ఈవులను ఇచ్చే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగో ప్రభుని అడగడం మనం నేర్చుకోవాలి. చాలా విషయాల్లో మనకు ఏ పరిస్థితులు మరి మనల్ని బలహీనులుగా చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులను బట్టి పక్కవారికి ఆ బాధలు చెప్తూ ఉంటాం. నాకు ఇది కావాలి, అది కావాలి, నా జీవితం ఇలా ఉండాలి. ఎన్నో మరి పరిస్థితులు, ఎన్నో విషయాలు, ఎన్నో సందర్భాల్లో మనము పక్కవారితో ప్రతిదాన్ని మరి చెప్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం.
తద్వారా మరి మన జీవితంలో ఏ మేలు మనం చూడలేకపోతున్నాం. అంటే మనుషులు మనం కోరినట్లుగా వారి దగ్గర నుంచి ఆ ప్రేమను కానీ లేకపోతే మనం అడిగింది కానీ పొందుకోవాలంటే అది అసంభవం. కానీ చూడండి, మనుషుల కంటే దేవుడు అద్భుతమైన దేవుడు అండి. అది గొప్పవాడు. ఇదిగో మనం అడిగితే మనం అడిగేదానికి మరి దేవుడు ఖచ్చితంగా అడుగు వారికి అన్నిటినీ ఇచ్చే దేవుడే ఉన్నారు. అయితే మనం నోరు తెరచి ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ రోజున ఉద్యోగం విషయంలో మరి చాలా భయపడుతున్నారేమో, ఇంకా ఉద్యోగం రావట్లేదు, ఇంకెప్పుడు నా జీవితంలో ఈ కార్యం జరుగుతుందని అనేకులకు మరి మీరు మీ బాధను వ్యక్తపరచచ్చు. కానీ మీరు చెప్పుకుంటున్న బాధ ఏ మనుషులు తీర్చలేరు, కానీ పరలోకమందు తండ్రి తీర్చగలడు. ఆయన చక్కని అద్భుతకరమైన మేళ్ళ చేత మనల్ని మన కుటుంబాలను నింపే దేవుడై ఉన్నారు. అలాగే గర్భఫలం విషయంలో కావచ్చు, లేకపోతే వివాహ విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా ఏ విషయంలోనైనా ఏ సందర్భంలోనైనా మరి దేవుని మనం అడిగే వారిగా ఉండాలి. తద్వారా ఆయన మనకు అద్భుతకరమైన కార్యాలు మన జీవితంలో మన చేసే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, దేవునికి దూరంగా ఉన్నారా? మరి అనేకమైన విషయాల్లో అనేకమైన సందర్భాల్లో చాలా కృంగిపోతూ బాధపడుతూ వేదన పడుతూ చాలా బాధతో ఉన్నారా? దేవుడు కార్యం చేస్తాడు. ఆయన మన పక్షం నిలబడిన యుద్ధం చేసే దేవుడై ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా ఉదయకాల సమయంలో ఏది కావాలన్నా పరలోకమందున తండ్రిని అడుగుదాం. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందరూ కలిసి ప్రార్థిద్దాం, ముందుకు సాగుదాం. ప్రార్థనలో మరి దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దామా? అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని అందరి బలపరుస్తున్నందుకు స్తోత్రం. అయా, మనుషుల కంటే అయా ప్రభా మీ ఆలోచనలు మా పట్ల మిన్నైనవి, గొప్పవి ప్రభా. ఇదిగోండి, మాకు ఏది కావాలో అయా మిమ్మల్ని అడిగితే అద్భుతకరమైన మేళ్ళు, మనుషుల కంటే ఎక్కువగా సహాయం చేసే దేవుడవై ఉన్నావు. మా పక్షం నిలబడే దేవుడవై ఉన్నావు. గొప్ప కార్యాలు చేసే దేవుడవై ఉన్నావు. క్షేమంలోనికి మిమ్మల్ని నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో అయా మా జీవితాల్లో ప్రభా ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి కార్యాన్ని బట్టి మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మీరు మాతో ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయా, అడుగు వారి పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడవు కదా, మిన్నైన ఆలోచనలు కలిగిన దేవుడవు కదా. యేసు నామంలో అడిగే వారిగా అయా ఇదిగోండి మీరు మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం. ఎంతమంది అయితే అయా ఇదిగోండి మనుషులకు ప్రభ వారి బాధలు చెప్పుకుంటున్నారు, మనుషుల వైపు ప్రభ ఆలోచిస్తున్నారు, వారిపైన ఆధారపడుతున్నారు, ప్రతి ఒక్కరు మీ వైపు త్రిప్పబడుతురు గాక. యేసు నామంలో ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరు బలపరచబడుతురు గాక. సహాయం చేయండి. మనుషుల వైపు కాదయ్యా ప్రభ, దయగల ప్రభా ఇదిగోండి మీ వైపు మా చూపులు ఉంట కృప చూపించండి. మీ వైపు సంపూర్ణంగా ఆధారపడే వారికి మమ్మల్ని లేవనెత్తండి. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. ఈరోజు మా ప్రియులందరూ మేమందరం చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండి అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచండి, క్షేమాన్ని దయచండి అయా. అందరికంటే ఈ ఎక్కువగా మా కొరకు ఆలోచించేది నీవు మాత్రమే అయ్యా. మా మంచి ఆలోచించే దేవుడు, మా మేలు చేసే దేవుడు, మాకు అయా ఇదిగోండి మాకు క్షేమాన్ని కలుగ చేసే దేవుడు, మమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడు అయ్యా. మీ పైన ఆధారపడి కృప చూపించండి. అలాగే ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఉదయకాల సమయం ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని, మీ కృపలో వర్ధలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును.